హలో! అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరాముని బాల్యంలోని విషయాలని చెప్పుకుందాం. బాల్యంలో శ్రీరాముని విద్యాభ్యాసం వశిష్ఠ మహర్షి యొక్క గురుకులంలో జరిగింది. గురుకులంలో సామాన్య బాలురతో కలిసి శ్రీరాముడు ఇంకా తన ముగ్గురు సోదరులు తమ విద్యని అభ్యసించారు. గురుకులంలోని పిల్లలందరికీ రాముడు అంటే అమితమైన అభిమానం. శ్రీరాముడు మాట్లాడే మాటలు, చేసే పనులు ఇంకా తన చిరునవ్వు గురుకులంలో అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. శ్రీరామునికి వశిష్ఠుడు చెప్పబోయే పాఠాలు ముందుగానే తెలుసు. ఆశ్రమంలో పిల్లలకి శ్రీరాముడు అప్పుడప్పుడు పాఠాలు చెప్పేవాడు. తన పాఠాలు తన స్నేహితులందరూ ఆసక్తిగా వినేవాళ్ళు. గురుకులంలోని పిల్లలందరికీ శ్రీరాముడంటే చాలా ఇష్టం. శ్రీరాముడు ఎక్కడుంటే వాళ్ళంతా అక్కడ వచ్చి చేరేవాళ్ళు. శ్రీరాముడు ఆశ్రమ విద్య పూర్తి చేసుకొని అయోధ్యకి వెళ్లే సమయంలో అతని స్నేహితులు చాలా బాధపడ్డారు. ఆశ్రమంలో శ్రీరామునికి అందరికంటే ఆప్తమిత్రుడు గుహ. గుహకి శ్రీరాముడు ప్రాణస్నేహితుడు. రాముడు ఆశ్రమం వదిలి వెళ్లేటప్పుడు గుహ బాధతో తన కంట కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు తన ప్రాణస్నేహితుడైన గుహని కౌగిలించుకొని తనని ఓదార్చి తన సోదరులతో ఇంకా తమని తీసుకుపోవడానికి వచ్చిన తన తండ్రితో రాముడు అయోధ్యకి బయలుదేరాడు.